జై శ్రీరామ్. నిన్న మొన్నటి వరకు మీరు చూసుంటారు. ఏది చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న విషయాల కోసం, ఇది 10th క్లాస్లో ఫెయిల్ అయితే, ఇంటర్లో ఫెయిల్ అయితే, లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి భార్యాభర్తలు కూడా ఇమ్మెచ్యూర్ డిసిషన్స్ తీసుకొని ప్రాణాలను వదిలేశారు. బట్ ఈ వారంలో మనం చూసినాము, సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోతామనే భయంతో అండ్ ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 2 phases మనం చూసినాం కదా, దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు సర్పంచ్ నిలబడాలంటే ఊరందరూ మద్దతు ఉండాలి. ఒక ఊరిని మెచ్చిన నాయకుడు అయిన వాళ్ళే సర్పంచ్. అలాంటిది మీరే అట్లా ఇమ్మెచ్యూర్ డిసిషన్స్ తీసుకొని చనిపోతే మరి మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? మనం చూసి స్ఫూర్తి పొందాలి. ఎవరైనా కానీ ఇట్లా అరే ఈ సర్పంచ్ చనిపోయిండు, సో ఓడిపోతే ఎలక్షన్లో ఓడిపోతే మనం కూడా చనిపోవాలి అని చెప్పేసి వేరే వాళ్ళందరూ ఆలోచించాలా? జనం మెచ్చిన నాయకుడు, జనంలో ఉన్న నాయకుడు ఎట్లా ఉండాలి? జనంతో పాటే ఓడినా గెలిచినా జనంతో పాటే ఉండడం నేర్చుకోవాలి. బట్ ఇట్లా అందరినీ వదిలేసి అంతటి నేను వెళ్ళిపోతా అంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు నాకు తెలిసిన ఏదో ఇది అప్పులకు భయపడో బాగా ఖర్చు పెట్టో అది చేసింటాడు. సరే, ఇప్పుడు అతను ఖర్చు పెట్టిండు, చేసిండు. సరే, తర్వాత అప్పుల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేస్తారా? వాళ్ళు అరే పాపం కదా అని చెప్పేసి వాళ్ళు ఊరుకుంటారా? రాజకీయం అనేది ఒక కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ లో ఎంత మంది పార్టిసిపేట్ చేసినా ఒక్కడే విన్ అవుతాడు. ఇది ఎగ్జామ్ కాదు. 100 మంది పార్టిసిపేట్ చేస్తే 100 మంది పాస్ అవడానికి ఎగ్జామ్ కాదు. రాజకీయం ఒక్కడే పాస్ అయితే వాడు ఒక్కడే గెలుస్తాడు. మీరు హాయిగా వెళ్ళిపోయినరు, బాగానే ఉంది. బట్ మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు ఏం కావాలి? మీ లైఫ్ పార్ట్నర్ ఏం కావాలి? మీ పిల్లలు ఏం కావాలి? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఏం కావాలి? వాళ్ళందరినీ ఎట్లా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని కార్యకర్తలు ఎంతో కష్టపడి మీతో పనిచేసారు. వాళ్ళు ఏం ఆశించకుండా మీ ఎంబడి రాత్రంతా పగలనక ఉన్నారు. వాళ్ళని కూడా మీరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు అలాగే అసలు మన సమాజంకి మనం ఏం నేర్పిస్తున్నాం? అసలు ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలి? దీనికి ఒక ఏదైనా గైడ్ లైన్స్ లాగా అసలు రాయాలేమో. అసలు చిన్న చిన్న డిసిషన్స్కి వాడు ఇప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోతే చనిపోవడమేనేగా, మళ్ళీ ఇంకో ఎలక్షన్ రాదా? మీరు అంతా భయపడేవాడు ఇంట్లో కూర్చోండి సపరేట్గా. ఎందుకంటే మరి అనవసరంగా రాజకీయాల్లోకి రావడం? ధైర్యం ఉన్నవాడే రండి దయచేసి. ఇట్లా పిరికి వాడు ఇంట్లోనే కూర్చోండి. జై శ్రీరామ్.